నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే గుంటూరు మిర్చి యార్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మిర్చి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు మిర్చి యార్డు వద్ద ధర్నాకు దిగారు. మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది అనే నినాదాలతో గుంటూరు మిర్చి యార్డు మారుమ్రోగింది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభం నాటికి మెగా డిఎస్సి పోస్టింగ్లు ఇవ్వాలని, జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలని తెలిపారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల సాధనకు కలెక్టర్లకు తగిన దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ లక్ష్య సాధనకు కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. I welcome you all to this third collectors conference. Today we are gathered here to collectively deliberate and brainstorm our progress, challenges and the roadmap ahead for achieving the ambitious goals of Swarnandhra Vision 2047. Under the dynamic leadership of our Honorable Chief Minister, we established a mechanism for structured periodic engagement between collectors, secretaries and Honorable Ministers through these conferences to ensure seamless execution of government policies and monitor outcomes. We are transitioning into a result-oriented governance framework with a sharp focus on people-centric development and sustained economic growth. Before collectors present their district plans, we will have insightful presentations on key governance areas by the concerned secretaries to ensure a structured and informed dialogue. This will include Vision 2047 and GSDP growth strategy to understand the short-term, medium-term and long-term economic priorities, WhatsApp governance and positive public governance, strengthening the real-time service delivery and proactive administration, grievance redressal status, reviewing mechanisms to enhance citizen satisfaction, land matters including survey of lands, addressing the critical land administration challenges. In addition, looking into the present conditions, there will be a presentation on seasonal conditions and crisis preparedness. And in recently, Honorable Chief Minister in the Assembly has announced
10,000 rooftop solar systems for each assembly constituency. There will be a presentation on that. ఈ నెల 30వ తేదీన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకులు అధికారులు శుద్ధి కార్యక్రమాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. కాగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను శుద్ధి చేశారు. శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం, ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజా సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నూజివీడు మామిడికి మరింత ప్రాధాన్యత కల్పించేందుకు 30 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డును అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడులో జరిగే కిసాన్ మేళా వర్క్షాప్ లో పాల్గొన్న మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి మామిడి పరిశోధన, మార్కెట్ సౌకర్యాలు, రైతుల రాబడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తాం. రాజశేఖర్ గారితో మాట్లాడితే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఈ రోజు ఫైల్ ఎక్కడ చూసి నేను తెప్పిస్తాను సార్ గారు, తప్పకుండా చూసి చేస్తాను. వచ్చే సంవత్సరానికి ఆ మార్కెట్ యార్డ్ మన రైతులకు అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తానని చెప్పేసి కూడా నేను సరిగ్గా మనం చేస్తాను. అలాగే కోల్డ్ స్టోరేజ్ తప్పకోకుండా మన దగ్గర నాకు తెలిసి ఒక పాలసీ ఉంది. ఎవరైనా రైతులు ముందుకు వస్తే ఆ మార్కెట్ యార్డ్లోనే స్థలాన్ని మీకు ఇచ్చి లీజ్ మీద 30 సంవత్సరాల పాలసీ ఉంటుంది. మీరు ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నా సరే, లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి అయినా సరే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఢిల్లీ వేదికగా జరిగిన గణతంత్ర దినోత్సవాల కవాతులో ప్రతిభ కనపరిచిన క్యాడెట్లను తిరుపతి ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. బంగారు, వెండి, కాంస్య పథకాలు అందుకున్న వారికి కమాండింగ్ అధికారి కర్నల్ సతేందర్ దహియా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అలాగే తిరుపతిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 14 మంది విద్యార్థులు జాతీయ ఎన్సీసీ మెరిట్ ఉపకార వేతనానికి ఎంపికైనట్లు ఆయన మీడియాకు తెలిపారు. Time the performance of the AP and the Telangana Directorate was fantastic, and the people from the Tirupati group, especially the 2 R&B unit cadets, they have performed exceedingly well, and they were facilitated by the DG NCC at the Delhi, and today we have called all these cadets to come to group headquarters of Tirupati, and the checks were issued, and we are now going to take on this responsibility to improve their performance for the next year. This time we came 8th overall, and the last time the directorate was 16th. So there is a drastic improvement, and our aim is to come first next year. Thank you. ఉపాధి హామీ పథకం నిధులను సకాలంలోనే విడుదల చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు ఉపాధి హామీ పథకం నిధుల విడుదలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేదన్నారు.
the wages are continuously increased every year based on the CPI of agricultural labor. And Kerala has one of the second highest wage, around 350 rupees, next to Haryana. That's number one. Number two, you said the wage, Kerala has already got close to 3,000 crore rupees this year alone. The last year you got 3,500 crores. Whatever the release of the payments is excess, sir. As I said earlier, we have estimated a budget of around 85,000 crores and we have given all that money. Whatever is pending will be released within the next few weeks, sir. Sir, actually this Narega Act was done by the UPA government, sir. According to the act, please listen to the statistics. Let me answer. Sir, if there is a delay in payment after the 15th day, from day 16th onwards, there is 0.05% interest will be paid. And according to the act, if there is a delay, first the state government will pay the delay. Third, the central government will reimburse that money. This is the act, sir. But as I said, Tamil Nadu has already received 7,300 crores, sir. Earlier also I mentioned, one second. Earlier also, sir, Tamil Nadu has a population of 7 crores, Uttar Pradesh has a population of 20 crores. But Uttar Pradesh draws close to 10,000 crores. Tamil Nadu draws more than 10,000 crores, sir. So there is no question of not giving money, sir. నంద్యాల జిల్లా బనగానిపల్లె మండలంలోని నందవరం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి దేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జ్యోతులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం కూడా ఎలాంటి లోటు లేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చౌడేశ్వరి టెంపుల్ను గత 19 నుంచి 24 వరకు మ్యాక్సిమం మేము డెవలప్మెంట్ చేసి చేయడం జరిగింది. తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకుండా ఇక్కడ అన్ని కూడా ఆగిపోతే మళ్ళీ ఈరోజు ఇటు కుమార్ రెడ్డి ఈవో గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవస్థానాన్ని మళ్ళీ ఊరు వైభవం తీసుకురావడం కాకుండా అనేకమైనటువంటి దాతలతో, ఎందుకంటే ఇది ఒక విషయం అందరికీ చెప్పాలి, గ్రామీణ సాధికారత ఉపాధి అవకాశాల కల్పన అనే అంశంపై కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆర్థిక అధ్యాపకులచే 2 రోజుల సెమినార్ నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సదస్సులో వక్తలు చర్చించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని వారు అభిప్రాయపడ్డారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినట్లు మిగిలిన రంగాలకు కూడా వర్తింపచేస్తే అందరికీ ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి కానివ్వండి, డిజిటల్ లిటరసీకి కానివ్వండి, పారిశ్రామిక అభివృద్ధికి కానివ్వండి, లేదా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి కానివ్వండి అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలపైన ఈ 2 days నేషనల్ సెమినార్ జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందినట్టయితే రాష్ట్రము మరియు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే ఈ సెమినార్ ఏర్పాటు చేయబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ధైర్యం వీడకుండా ముందుకు సాగాలని, వారికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడ్డ భారీ నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతులను సోమవారం రాత్రి అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు న్యాయం జరుగుతుందని వివరించారు. మరి సుమారుగా 1557 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అదేవిధంగా 1240 మంది రైతులు సుమారుగా 60 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది. మరి మేము ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. అక్కడ ఆ విలేజెస్ అన్నీ కూడా ఒక పక్క కడప డిస్టిక్, అనంతపురం డిస్టిక్ తోటలు కూడా చూసుకుంటూ వచ్చాం. మరి నిజంగానే అది చాలా దారుణమైన పరిస్థితి. మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు నుంచే ఎప్పటికప్పుడు అన్ని పరిశీలిస్తూ ఇన్ఫర్మేషన్ ఒక పక్క హార్టికల్చరు, మరి హార్టికల్చరు, అగ్రికల్చరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ
అక్కడ నిన్నటి నుంచి అన్ని పనులు మొదలు పెట్టారు. మరి ఇప్పటికే అందాజుగా 60 కోట్ల దాకా, ఇంకా అదే ఎస్టిమేషన్స్ కూడా ఇంకా రేపటికంతా క్లారిటీగా వస్తుంది. మరి ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చెప్పాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా రైతుల పక్షపాత అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా పంట పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం రైతు పక్షపాత కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కట్టడం వల్ల ఈరోజు రైతులకి ఆసరాగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తుంది. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అరకు కాఫీ స్టాల్స్ అందుబాటులోకి వచ్చాయి. పార్లమెంటు ఆవరణలోని సంఘం 1-2 కోర్టు యార్డు వద్ద 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎంపీలు అల్పాహారం తీసుకునే సంఘం క్యాంటీన్లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసింది. లోక్సభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కాఫీ స్టాల్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని అరకు కాఫీని ఆస్వాదించారు. It is truly a matter of pride that the government of Andhra Pradesh has taken up the Araku Valley coffee, which is a GI product, as an important export product, as an important product for every Indian to enjoy the taste of. And I am confident that with the collective efforts of Prime Minister Narendra Modi at the center and Chandrababu Naidu Garu, Honorable Chief Minister in the state, together this double engine government will take Araku to newer heights. We'll make it a premium product which will become the envy of the world. And Coffee Board and Tribal Affairs both stand committed to making this a grand success. I'm very happy that in the Parliament complex, the Araku Valley coffee has been launched, and this coffee is extremely special. Honorable Prime Minister Modi ji has already promoted Araku coffee since last so many years, and today our colleague MPs from Andhra Pradesh, along with all other colleagues, have joined here in the Parliament House this canteen to launch Araku Valley coffee. There's a corporation being formed also. I'm amazed by the varieties they have come up with. All beautiful packages, all beautiful products are being launched. I think everybody will be lucky to take the taste and sip of this Araku Valley coffee. I have just tasted. Trust me, I have never tasted a coffee like Araku Valley coffee. It's extremely special, very, very fresh, organic, tasty, and it's very energy boosting coffee. రియల్ టైం గవర్నెన్స్ లో చేపడుతున్న డేటా అనుసంధాన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. డేటా అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ పనుల ప్రగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంకా డేటా అందివ్వని శాఖల నుంచి కూడా సాధ్యమైనంత త్వరగా డేటా తెప్పించి డేటా లేక్ పనులు వేగవంతం చేయాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అమలు ప్రగతిపైన కూడా ఆయన సమీక్షించారు. వాట్సాప్ ద్వారా 200కు పైగా సేవలు అందించడం శుభ పరిణామమన్నారు. ప్రజలకు మరింత చేరువగా వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకువెళ్లాలని, ప్రజలు సులభంగా ప్రభుత్వం నుంచి అన్ని సేవలను వాట్సాప్ ద్వారా పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకునే వారి సంఖ్య ఇంకా పెరగాలని, పౌరులందరూ ఈ సేవలు ఉపయోగించుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి సందర్శించే ప్రాంతాలను నిన్న పరిశీలించారు. plan
బెజవాడ బార్ అసోసియేషన్ భవనంలో వినియోగదారుల కమిషన్ రెండో బెంచ్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల చట్టానికి అనుగుణంగా జిల్లా స్థాయిలో వినియోగదారుల కమిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ఈ బెంచ్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి ఒక్కరికి పాఠశాల విద్యా స్థాయిలోనే ఈ శాఖ గురించిన సమాచారం అందించే ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు. వినియోగదారుడి హక్కులకు రక్షణ కల్పించుకోవడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మనోహర్ స్పష్టం చేశారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర స్థాయి కమిషను, అదేవిధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి, ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడం, సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారిని కూడా కోరాను, రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెసల్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తూ ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టును ఆశ్రయించి తనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు. వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా, ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం. ఇందులో ఎవ్వరు కూడా ఒకరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎటువంటి సంస్థ అయినా సరే, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే, అంతిమంగా కన్జ్యూమర్ ఇస్ అ కింగ్. కన్జ్యూమర్ని కాపాడే విధంగా, వినియోగదారుడికి ఆ హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే విధంగా. బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త పూర్వ డీజీపీ జుజ్జువరపు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8% ఉన్న అగ్రవర్ణాల వారు అత్యధికంగా ఉన్న ఇతర వర్గాలని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సర్వ కులాల పాలన రావాలని, మేమెంతో మాకంతా అనే కన్షీరామ్ నినాదం నిజం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో 2 కులాలే రాజ్యం మేలుతున్నాయని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రత్యేక కార్యాచరణతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో చేయించిన సర్వే ప్రకారమే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ వర్గాలకు జరుగుతున్న ఇన్ని వైరుధ్యాలు బయటపడ్డాయని, కానీ ఆ సర్వే గణాంకాలని జగన్ తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రిపోర్ట్ వచ్చిందో కూడా క్యాస్ట్ సర్వే ఫైండింగ్స్ అని 23 ఫిబ్రవరి 24 నాడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి ప్రభుత్వ యంత్రాంగం తీసుకెళ్ళింది. దీనిలో ఉన్న వివరాలు చూస్తే మరి పాలక కులాలకి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. పాలక కులాలు మనకి ముఖ్యంగా 2 కులాలు, రెడ్లు, కమ్మలు. రెడ్ల పర్సంటేజ్ జనాభాలో 4.82%, అదే కమ్మల యొక్క పర్సంటేజ్ 3.31%. అంటే చూడండి, రెడ్లు 5% కన్నా తక్కువ, కమ్మలు ఉన్నది 3%, ఇద్దరు కలిపితే 8%. ఈ కమ్మ రెడ్లకి రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరున వచ్చింది 10%. సో ఈ రకంగా మిగిలిన కులాల యొక్క అవకాశాలన్నింటినీ దునుమాడుతూ
ఈ 2 కులాలే రాష్ట్రాన్ని వెళ్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే సర్వ కులాల పాలన రావాలి, అన్ని కులాలు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, అందరికీ ప్రజాస్వామ్యంలో భాగం ఉండాలి అనేటువంటి మేమెంతో మాకంతా అని కాంశీరామ్ సూక్తిని అనుసరించి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ గౌతమ్ కుమార్ గారు నూతన అధ్యక్షులు యువకుడు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్రం మొత్తం ఈ కులగణన గురించి 52% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ డాక్యుమెంట్ ఆధారంగా డిమాండ్ చేస్తూ మరి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఆయన త్వరలో మీకు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తారు. దీనికి బీసీ సమన్వయ సంఘం అంగడాల పూర్ణచంద్రరావు గారు, అలాగే కన్వీనర్ మన రమణ గారు, వీరి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బహుజన్ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం. ఇందులో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 రాజకీయ పార్టీల అధినేతలు కూడా కేవలం బహుజన వర్గాలను కేవలం ఓట్లు యంత్రాలుగా చూస్తూ నిజంగానే వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధి ప్రదర్శించకుండా కేవలం వాళ్ళ కులాల కోసం వాళ్ళ వర్గాల కోసమే పనిచేస్తూ ఉన్నాయనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే మా గౌరవ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు ఈరోజు ఇచ్చిన డేటా మీరు చూడండి ఒకసారి. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ బహుజన వర్గాల పట్ల ఆయన అన్నట్టు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయనకు నిజంగానే ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆయన చేసినటువంటి ఆయన స్వయంగా ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఈ సర్వేని ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మీరు చేసిన సర్వే ప్రకారం వచ్చినటువంటి ఆ డేటా ప్రకారం మీరు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మీరు రిజర్వేషన్ కల్పించాల్సింది కదా. కాబట్టి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడే మాటలంతా కూడా కేవలం ఆయన అధికారంలో కూడా తీసుకొని రావడానికి చేసిన మాటలే తప్ప ఈ వర్గాల కోసం పనిచేయలేదని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. జగ్గయ్యపేటలోని తొర్రగుంటపాలెంలో సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. కోల్డ్ స్టోరేజ్ ని సందర్శించి ప్రమాద దృశ్యాలను పరిశీలించారు. ఏపీ ఫైర్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ నందిగమ్మ ఆర్డీఓ బాలకృష్ణతో మాట్లాడి అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమన్నారు. ఈ గోడౌన్లో ఏడాది నుంచి దాదాపు 400 మంది రైతులు మిర్చి అపరాలను నిల్వ ఉంచారని చెప్పారు. ఈ ప్రమాదంతో సుమారు 20 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరతామని ఆయన తెలిపారు. అలాగే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కూడా రైతులకు న్యాయం చేయాలన్నారు. చాలా దురదృష్టం. ఈరోజు జగ్గయ్యపేటలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో సుమారు 400 మంది రైతులు ఆరుగాలం కష్టపడి అసలే మిర్చికి రైతులకి రేటు లేదనుకుంటుంటే మరోపక్క వారి మీద మరొక దెబ్బతేలింది. ఇవాళ 400 మంది పైగా రైతులు ఈ కోల్డ్ స్టోరేజ్ లో సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే మిర్చిని ఇవాళ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం జరిగింది గత సంవత్సరం నుండి. అలానే ఇవి కాకుండా అపరాలు, మినుములు కానీ, పెసలు, కందులు లాంటి అపరాలు కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచారు. ఈ నిల్వ ఉంచిన పంట సంబంధించిన మిర్చి కానీ, అపరాలు కానీ ఒకేసారి షార్ట్ సర్క్యూట్ వల్ల మరి ఈ ప్రమాదం జరిగింది. తప్పకుండా ఈ 400 మంది రైతులు కూడా ప్రభుత్వం ద్వారా సహాయం చేయడానికి మా వంతు మేము తప్పకుండా జనసేన పార్టీ నుంచి కృషి చేస్తాం. అలానే ఈ కోల్డ్ స్టోర్ యాజమాన్యం వారు కూడా తప్పకుండా రైతుల్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటన గత జగ్గయ్యపేట చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మొట్టమొదటిసారిగా జగ్గయ్యపేట చరిత్రలో కోల్డ్ స్టోరేజ్ లో ఇటువంటి సంఘటన జరిగింది. తప్పకుండా మరి ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించడం కోసం మా అంతా కూడా జనసేన పార్టీ నుంచి తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా రైతాంగానికి తప్పకుండా ఆదుకుంటాం. రైతులు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.